సరే వాళ్ళతో మాట్లాడుకున్నాం. చేయాల్సినటువంటివన్నింటినీ కూడా ఒక ప్లానెట్ అన్ని చేసుకున్నాం వాళ్ళ ఇంట్లో అబ్బాయితో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇంకొక వ్యక్తి సహాయం లేకుండా ఈ మ్యాజిక్లు అన్నింటినీ ఏమి చేయలేమని. మీరు బాగా గమనించినట్టే టక్కని ఆ వైపు తిరిగినాడు, ఏదో పని ఉన్నట్టుగా మాట్లాడినాడు, ఎడం వైపు తిరిగినాడు, మళ్ళా ఇట్లా తిరిగినాడు, స్ట్రైట్గా చూసినాడు. అది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా మేము ఆ వ్యక్తితోనే ముందుగానే అన్ని మాట్లాడుకొని ఇంకా బిల్డప్ ఇవ్వాలి కదా. ఏం బిల్డప్ ఇచ్చినాం చెప్పమంటారా? పరిటాల రవి గారు ఈ స్వామిని పిలుచుకొచ్చుకున్నాడు. చాలా పెద్ద తోపిన అవలీలుగా ఏ దుష్టశక్తి ఉన్నా పోగొడతాడు కనుక ఈయన తీసుకొస్తున్నాము. దొరకడు, అసలు ఈయన అపాయింట్మెంట్ కూడా దొరకదు అని చెప్పేసి ముందుగానే వాడు బిల్డప్ ఇచ్చినాడు. అంత బిల్డప్ ఇచ్చినటువంటి వాళ్లకు మేము ఇద్దరం ఆటోలో దిగినాం. దేంట్లో? ఆటోలో దిగినాం. సరే, నేను ఆల్రెడీ కొంచెం దీక్షలో ఉన్నాను కాబట్టి ఏదో దాడి వల్ల ఇది ఉన్నా. వీడు నాకు శిష్యుడు, నేను స్వామిని, మాలిక్ వీడు నాకు శిష్యుడు. ఇట్లా దిగినాము. దూరంలో వాటిని తీసుకొచ్చి దూరం కూర్చొని ముస్లాం ఆయన కూడా నాకు తెలియదు. ఆయన మమ్మల్ని దూరం నుంచి చూసి రావద్దు ముక్కడికి మండ. నాకు అసలు బయట తప్ప దగ్గర చూస్తే ఆయన ఎందుకు ఎవరు ఎవరు అంటే ఆయననే దయ్యం పట్టింది. మనం చూసి ఏదో మంత్రగాడు అనుకుంటామని, మనం ఎవరు మంత్రంగా అడము, నువ్వు నేనే ఇప్పుడు ఉండేది, పదా సరే ఇద్దరం లోపలికి పోతే రావద్దంటుంది. నువ్వు రావద్దు అంటుంది. ఏముంది చచ్చింది కనుక నా దగ్గర ఉంది, వస్తే కదా నేను ఏదైనా లోపలికి పోయి చెప్పేదానికి. సరే తీరా పోయి ఇట్లా కాలు ఇట్లా పెట్టబోతున్నా అంటు ఏదో వచ్చిందని మాకు బాధ అనుకొని సరే లోపలికి పోయినా. తీరా లోపలికి పోయి కూర్చున్నాక ఏం చేయాలని తెలియదు. నేను ఎప్పుడు దయ్యం పట్టిన వాళ్ళని చూడలే, దయ్యం విడిపించిన వాళ్ళను చూడలే. వీడు చిన్నగా వస్తాడు, కూర్చొని ఉంటాను అట్లా, నెమ్మదిగా వస్తాడు. సరే ఒక మీద అర్థమైంది కదా. చిన్నగా చెవి దగ్గర చెవి పెట్టి నీళ్లు కొట్టండి అంటే, నీళ్ళు ఎందుకు కొట్టాను, నేను ఇట్లా చూస్తాను, నువ్వేమంటా చూడదు, తప్పును కొట్టు అంతే అంటే. సరే వచ్చి చెంబు నీళ్లు పెట్టుకున్నాం అక్కడ. నాకు ఆ ముసలామని చూస్తే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది, జాలి అవుతుంది. ఆ చెంబు చేసుకోవడం రప్పని కొట్టాడు. ఏమైతే ఏం పంటే పడతాయి, తప్పని కొట్టాడు. అమ్మ చూసింది ఆయన క్షణానికి ఇట్లా ఉలికి పడుతుంది కదా, ఉలికి పడుతుంది. నెక్స్ట్ ఏం చేయాలా? సరే ఏదో కొట్టాము, తర్వాత ఏం చేయాలా మాకు తెలియదు. సరే నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తా సార్. మనం యాగం చేస్తూ, యాగం అంటే ఎట్లా, ఏదన్నా వెలిగించి ఏదో నెయ్యి వేస్తే కదమ్మా వెలుగుతుంది. ఓహో అది చేయాలన్నా. ఇప్పుడు నెక్స్ట్ మనము అమ్మా కొంచెం అవన్నీ తీసుకురండి వీడు ఆల్రెడీ చెప్పున్నాం కదా, వాడు ఉంటాడు. వాడు ఇంకా కమలాసన్ కూడా పనికిరాడు. వాడు అంత భక్తిభావంతో కూర్చొని ఇట్లా చూస్తూ, స్వామి చెప్పండి స్వామి, ఏం చెమ్మంటారు, ఏం చేయమంటారు అంటాడు. సరే తీసుకొచ్చినాం, ఆ పుల్లలు అవన్నిటినీ పెట్టినాను. తీసుకొచ్చి మేము ఉట్టిగా అంటే వితౌట్ ఏం వెలిగించడం లేదు, ఏం లేదు. మీకు ఇప్పుడు అవి చూపిస్తాడు, గ్యారంటీగా చూపిస్తాడు వీడు, నాకు తెలుసు. ఆ నెయ్యి వేస్తుంటే పరిగెత్తమనే జ్వాలలు వచ్చేస్తాయి. ఆ దెబ్బకు దయ్యం పట్టిన ఆయనే కాదు, నన్ను పిలుచుకొచ్చిన వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, కంప్లీట్గా అందరూ ఏంది ఇది, ఎట్లొస్తానే మంటలు, ఇవి ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఆయన. ఇదేదో బాగానే ఉంది, ఇంకా వాళ్ళ కొత్త దండాలు అక్కడ పెట్టేది కూడా తక్కువ మాకు. మధ్యన ఈ చెంబు తీసుకొస్తాడు, మీరు చెవి దగ్గర నిలబట్టు అంటాడు, తప్పని మళ్ళా కొట్టాడు. సరే ఈ ప్రక్రియ జరుగుతోంది. లాస్ట్కు నెక్స్ట్ ఏం చేయాలా అది తెలియదు.
కొబ్బరిలో మామూలు కొడితే ఏమొస్తుంది? కొబ్బరి కొడితే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. కానీ మేము కొబ్బరి కొట్టే మల్లెపూలు వచ్చేస్తాయి. శుభప్రదం అయిపోయింది. ఇంకా ఏం కాదు, ఇది పోవాలంటే ఒక పని చేయాలా, ఈ దయ్యాన్ని మేము మింగేస్తాను, నేను ఇంకా భయపడద్దండి అని చెప్పి వెలుగుతున్న కర్పూరాన్ని తీసుకొని మింగేయడం జరిగింది. అది నిమ్మకాయ కోస్తే కూడా రక్తం వచ్చింది. నిమ్మకాయ కోసినాము, రక్తం. నువ్వు కూడా వచ్చినావు కదా? సారీ, వయసు ప్రభావం వల్ల నేను మర్చిపోతున్నాను. దాంట్లో చెప్తే కదా సహాయ సహకారాల్లో వీడు కూడా ఉన్నాడు. సరే, నిమ్మకాయ కోసే రక్తం ఉన్నట్టుండే తీసుకొని మింగడం, నీరు పోసే మంటలు రావడం, టెంకాయ కొడితే పూలు రావడం, ఇంకేంది ఇంకా బీభత్సం అయిపోయింది. అల్లరి అయిపోయింది. నిజమే, ఈయన పట్టాలకి నిజంగానే పిలుచుకుంటాడంటే అతిశక్యం కాదు. మామూలు స్వామి పిలుచుకొచ్చింది అది. అన్న లెవెల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ చిన్నగా మళ్ళీ వీడియో వచ్చినాడు. ఏమి రా, మనం ఇక్కడ నుంచి తొందరగా పారిపోవాలా అన్నాడు. పారిపోవడం ఎందుకు, ఏమైంది, బాగానే ఉంది కదా అనుకున్నాను. పక్కింటి వాళ్ళకి అందరికి తెలిసిపోయింది మన గురించి, అందరూ వచ్చేటట్టున్నారు. కనుక ముందు పారిపోవాలంటే ఆ పంచ ఎక్కడ జారిపోతుందో కూడా నాకు తెలియని పొజిషన్లో సాగు బతుకులతో మళ్ళీ ఇమ్మీడియట్గా నేను నాకు టైం పోవాల్సిందే అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలం వరకు ఆమెకు దయ్యం రావాలి. చాలా కాలం వరకు మా ఒక్కటి చెప్పగలుగుతాను, చదివిన పండితులు అవుతారు, చదివితేనే పండితులు అవుతారు. విదితము కాకుండా వెర్రులే పురుషుడు. అర్థం చేసుకోలేకపోతే పిచ్చుకుండా కొడుకులారా, మీరు పిచ్చుకుండా కొడుకులు అంతే. చదివితేనే పండితులు అవుతారు. విదితము కాకుండా వెర్రులే పురుషుడు. చదివినా చదవకయున్నను ముదితలు విద్వాంసురాండ్రు పుట్టువ చేతం. అంటే చదివినా కానీ చదవకున్నా కానీ ఆడపిల్లలు విద్వాంసురాండ్రు తల్లి మాకంటే కూడా. దట్ ఈస్ యూ పీపుల్ ఓన్లీ. దట్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ, అన్డౌటెడ్ అబౌట్ దట్. అటువంటి విద్వాంసులు ఒకరి బదులు ఇంతమంది విద్వాంసుల దగ్గర నన్ను నిలబెట్టి నేను ఏం చెప్పగలుగుతా? ఇక్కడ